నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బసినేపల్లి తండానందు లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి గత 6 నెలల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడడం జరిగింది. ఇది తెలుసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న కారణంగా ఇతనికి అన్ని విధాలుగా అర్హుడైనందువలన పార్టీ ఆరోగ్య బీమా ద్వారా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అతని కుటుంబానికి అండగా దాదాపు 40,700 రూపాయలు చెక్కు రూపంలో అతని ఇంటికి వెళ్లి జనసేన పార్టీ వారి తరపున అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈ రోజు ఒక కార్యకర్త కుటుంబానికి అండగా ఉందని, కార్యకర్తలను కన్నబిడ్డల్లా చూసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి నిత్యం పాటుపడుతున్న జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఇలాంటి కష్టం కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడే గానీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మహానాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారే అనే దానికి ఈ చెక్కే నిదర్శనం. మా గుర్తుగా ఎందుకు చెప్తున్నానంటే, మాటలు మాట్లాడుకోకుండా జెండా పెట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి భద్రత, భరోసా కల్పించాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పెట్టిన సంకల్పం ఈరోజు ఫలించిందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకున్నాం. అందుకే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ సానుభూతి పరులు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చేరాలని చెప్పి సవనీయంగా కోరుకుంటున్నాం. ఏదేమైనా ప్రమాద బీమా 5 లక్షలు, ఆరోగ్య బీమా 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా మహానాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గుంతకల్ నియోజకవర్గం నుంచి నిజంగా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం పట్ల, మా జనసేన పార్టీ కార్యకర్తల పట్ల మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన.